సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అమలు కాని హామీలు ఇచ్చిందన్నారు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వైసీపీ అభ్యర్థి కలివేటి సంజీవయ్య. 5 ఏళ్లలో వైసీపీ సర్కార్ చేసిన అభివృద్ధి పనులే తమను విజయం తీరాలకు చేరుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ డేట్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సూళ్లూరుపేటలో హ్యాట్రిక్ విజయం పక్కా అంటున్న వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్యతో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రస్తుతం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సూళ్లూరుపేట నియోజకవర్గానికి మనం ఇప్పుడు వచ్చాము. ఇక్కడ సూళ్లూరుపేట ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఇప్పటికే ఇక్కడ 2 సార్లు గెలుచున్నారు. 3వ సారి తన విజయం కోసం తీవ్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల నుంచి ఇప్పుడు దాకా జరిగినటువంటి ఈ ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఎలాగా ఉంది, ఆయన మాటల్లో నేరుగా వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది స్పందన? గెలుపు మీద మీకున్నటువంటి ధీమా ఏంటి? ప్రజల స్పందన అమోఘం, చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు మీరే చూస్తారు కదా, నిజంగా ఏ మారుమూల పోయినా మా వ్యాన్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి పాట వింటే కేరింతలు, ఆటలు, పాటలు, సింధులు వేస్తున్నారు. ఇది ప్రజల్లో స్పందన. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు రుణం తీసుకుందామా? చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి మనకు ఆర్థికంగా సహాయపడ్డారు, ఆ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. మనకు జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఆ రోజు ఎప్పుడు వస్తుందని ఉన్నారు. 2 సార్లు బటన్ నొక్కేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి. ఒకటి ఎంపీ గుర్తుకి ఎంపీ ఓటు, ఒకటి ఎమ్మెల్యే ఓటు. ఈ 2 ఓట్లకి 2 సార్లు బటన్ నొక్కేదానికి వాళ్ళు చాలా ఆతృతగా ఉన్నారు. 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా, పొద్దున్నే పోయి ఎప్పుడు జగన్ రుణం తెచ్చుకుందామా అని ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా మీకు ప్రతిపక్ష పార్టీ నుంచి ప్రధానమైనటువంటి గతంలో మీకు పోటీ పడినటువంటి నిలవల సుబ్రహ్మణ్యం గారి కుమార్తె ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆ పోటీ ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? అది మీరే చెప్పాలా ఎలా ఉందంటే? నాకు పోటీ అని అనుకోవట్లా, పోటీ అంటే పోటీ ఉంటుంది, దానికేముంది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళది, నా ప్రయత్నం నాది. నేను ప్రజల్లో ఉన్నా, గత 10 ఏళ్ళుగా ప్రజల్లో ఉన్నా, ప్రజలకి అందుబాటులో ఉన్నా, ప్రజలకు మంచి చేశా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మేలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు శిరస్సులో పనిచేస్తుంది. గత 2 ఎన్నికల్లో కూడా 2014 కావచ్చు, 2019 కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి శిరస్సుతో గెలిచా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చరిస్మా 2014, 2019 కంటే కూడా ఎక్కువ ఉంది. కాబట్టి నా గెలుపు అనేది జగన్మోహన్ రెడ్డి గారి చరిస్మా మీద ఆధారపడింది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2024లో కూడా అద్భుతంగా గెలవబోతున్నా. జగన్ వస్తాను. జగన్మోహన్ రెడ్డి చరిస్మా అంటుంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీ కూడా అంతే స్థాయిలో కొన్ని సూపర్ 6 అనే పథకాలు కూడా పెట్టింది. వాటిని మీరు ఎలా చూస్తారు? సూపర్ 6 అయినా, సూపర్ 36 అయినా ఉపయోగం లేనటివి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఉండే నమ్మకం ఏంటంటే జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అని. జగన్ చెప్పాడంటే మా వాళ్ళు చెప్తాడండి, ఏమ్మా జగన్ అన్న చెప్తే చేస్తాడంతే. అది జగన్ అన్న చెప్పాడంటే చేస్తాడంతే. బాబు చెప్పాడంటే మాట తప్పుతాడు. అది బాబుకి మాట, బాబు చెప్పిన మాట తప్పడమే. ఆయన నెరవేర్చిన దాఖలు ఎప్పుడు లేవు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు. మీరు హ్యాట్రిక్ కొడతారా? ఖచ్చితంగా 100కి 200% హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నా. పైన మెజారిటీ కంటే కూడా పోయినసారి 62,262 మీటర్లు వచ్చాయి. ఈసారి 70,000 పైచిలుకు. ఒక్క ఓటైనా సరే పైన మెజారిటీ కంటే ఎక్కువ వస్తుంది. ప్రజలే చెప్తున్నారు, అయ్యా మా ప్రజలైతే లక్ష అంటున్నారు. సరే నేనే కనీసం 70,000 వస్తుందని ఆలోచిస్తున్నా. ప్రజలైతే లక్ష మంది ఉన్నారు. 1,00,000 మెజారిటీ గెలిపించాలన్నారు. వాళ్ళ తపనంతా 1,00,000 మెజారిటీ గెలిపించాలని. హ్యాట్రిక్ 100% కొడుతున్నా. ఇవాళ గ్రామాన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సూళ్లూరుపేట శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య చెబుతున్నటువంటి మాటలు, ముఖ్యంగా జగన్ చేపట్టిన పథకాలు, అలాగే నవరత్నాలు, జగన్ కరిష్మా తమను మరోసారి తమకు విజయం సాధించి పెట్టబోతుందని చెప్పి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV, సూళ్లూరుపేట నియోజకవర్గం, పుదూరు నుంచి.